ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఉండి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి, మీ స్వరాన్ని వినిపింపచేయండి, ప్రతి భారమైన హృదయాన్ని తేలికగా చేయండి. అశాంతితో అసమాధానంతో ఉన్న ప్రతి హృదయాన్ని నీ శక్తితో నీ శాంతితో నింపి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి నీ గొప్ప కార్యములు చూచినట్లుగా నీ అద్భుతాలు జరిగించమని, నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. Psalms chapter 40 verse 5. Thy thoughts which are towards word, they cannot be reckoned thee. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు ఈ అద్భుతమైన వాగ్దానం ద్వారా మనందరికీ తెలియజేసిన విషయం ఏంటంటే, మనందరి పట్ల కూడా దేవుడికి చాలా గొప్ప తలంపులు ఉన్నాయి. మనందరి పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. అవి మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు మన ఊహలకి, మన తలంపులకి, మన ఆలోచనలకి, మన గ్రహింపు శక్తికి కూడా సరిపోవండి. మనం ఆలోచించే విధానం వేరు, దేవుడు మన పట్ల ఆలోచించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన జీవితాల్లో చాలాసార్లు మనం ఏమో అనుకుంటామో అది జరగాలని మనం కోరుకుంటాము, కానీ దేవుడు తను ఏమనుకుంటాడో మన పట్ల అది చేయాలని ఆశపడతాడు. ఈ రెండు విషయాల్లోనే చాలాసార్లు మనందరికీ తర్జన భర్జన జరుగుతుంటుంది. ఒకటేమో శారీరకమైన పోరాటం, ఒకటేమో ఆత్మీయమైన పోరాటం. మరి దేవుడితో మనం కలిసి చేసే పోరాటం ఆత్మీయ పోరాటం, దేవుడు లేకుండా చేసేది శారీరకమైన పోరాటం. మన శరీరం ఎప్పుడు కూడా మనకి లోకపరమైనటువంటి వాటిని మాత్రమే నేర్పిస్తూ, వాటిని మాత్రమే చూపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ ఉన్నత స్థితిలోకి, అంటే పరలోక రాజ్యం వైపు, అలాగే ఇహలోకంలో కూడా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. రెండు చోట్ల కూడా మనం బ్యాలెన్స్డ్గా మరి ఎలాగా ఉండాలి అనేది అనుక్షణము దేవుడు ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కానీ మనకి ఏమనిపిస్తుంది తెలుసా? అయ్యో, నేను ఎక్కడో వెనకబడిపోతున్నానేమో, ఇంకా నేను లోకంలో ఉన్న మనుషులతో పోటీ పడలేకపోతున్నానేమో, అంత మంచి స్థితిలోకి రాలేకపోతున్నానేమో. ఇలాంటి ఆలోచనలతో మనం ఏమైపోతున్నామంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ మనం చేరవలసిన గమ్యాన్ని చేరలేకపోతున్నాము. దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడటం లేదు. అలాగే దేవుడు మన పట్ల కలిగినటువంటి అద్భుతమైన సంకల్పం అనేది మన జీవితంలో జరగకుండా దుష్టుడు అనేక రీతిలుగా ఆటంకాలు కలగజేస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం ఒక విషయాన్ని గ్రహించుకోవాలి. నేను దేవుడి బిడ్డను, నేను లోకంతో నాకు ఏమాత్రము సంబంధం లేదు. అంటే మళ్ళీ లోకంతో సంబంధం లేదంటే అలా కాదండి. అంటే లోక విషయాల పట్ల మనకు ఉండాల్సిన మనసు కాకుండా దైవికమైన చింతనలో మనం ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దైవ చిత్తానుసారంగా చేసే ప్రతి కార్యము మనకి ఇహలోకంలోను పరలోకంలో రెండు చోట్ల ఆశీర్వాదాన్ని ఇస్తుందన్నమాట. అయితే మనం సొంత కార్యాలు శరీరపరంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇహలోక పరంగా మనం ఏదో వర్ధిల్లినట్లుగా అనిపిస్తాం, కానీ మనము వర్ధిల్వాల్సినటువంటి స్థాయి మాత్రము మన జీవితంలో ఉండదు అనమాట. ఎందుకంటే దేవుడు మనల్ని బహుగా బ్లెస్ చేయాలని ఆశపడతాడు. మనం ఏదో కొంచెంతో సర్దుకోవాలని మనం ఆశపడతాం. కానీ ఎప్పుడు కూడా దేవుడు చేసే కార్యాలు మనకి అర్థం కావచ్చు. స్టార్టింగ్లో ఎలా అనిపిస్తుంది అంటే, ఏందబ్బా, ఎందుకబ్బా దేవుడు నాకు ఇలా చేసేస్తున్నాడు, నేను ఏదో అనుకుంటే దేవుడు ఏదో చేసేస్తున్నాడు, ఇంత తక్కువ నేనంటే, ఇంత లోకువ అని అనిపించే రీతిగా ఉంటాయన్నమాట కొన్నిసార్లు మన జీవితాల కార్యాలు. కానీ ఒకటేంటంటే, దేవుడు స్టెప్ బై స్టెప్ ఆశీర్వదిస్తాడు అనమాట. మనం మరి ఆదికాండంలో చూస్తే ఇస్సాకుని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, మరి ఆ సంవత్సరంలో కరువు ప్రాంతంలో ఎవ్వరికి కూడా పంటలు పడినటువంటి సమయంలో మరి ఇస్సాక్కి 100% ఫలం ఇచ్చేటట్టుగా చేశాడు. మరి ఆయన ఎట్లాగా బ్లెస్ చేశాడంటే, మరి ఆయనని ఉన్నత స్థితిలోకి ఆశీర్వదించినప్పుడు దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఆశీర్వదించాడు. దేవుడు మాటలు ఆ మాట చూద్దాము బైబిల్లో నుండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. కాబట్టి అతడు చాలా గొప్పవాడైపోయినాడు. ఎవరు ఆశీర్వదించడం ద్వారా గొప్పవాడైనాడు? తన సంపాదనను బట్టి గొప్పవాడైనాడని లేదండి బైబిల్లో. మరి దేవుడే ఆ సంవత్సరం అతనికి 100 ఫలాన్ని ఇచ్చాడు. ఎవరైనా 100% రిజల్ట్ చూడాలి అంటే వస్తుందా అండి?
అది దేవుడిస్తేనే సాధ్యమవుతుంది. అది కూడా విత్తనాలు వేసిన దాంట్లో ఎన్ని నాచు ఉంటాయో, ఎన్ని పనికొచ్చేటి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. కానీ ఇస్సాకు వేసిన దాంట్లో 100% రిటర్న్స్ అనేది ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అయితే యెహోవా అతన్ని ఆశీర్వదించినప్పుడు అతడు ఎలా అయినంటే గొప్ప వ్యక్తిగా అయిపోయాడు. అంతేకాకుండా అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు దేవుడు ఏం చేసినాడంటే క్రమక్రమముగా అభివృద్ధి పొందించాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే క్రమముగా ఆశీర్వదిస్తాడు. అంటే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఎక్కిస్తూ ఆశీర్వదిస్తాడు. కానీ మనకు అది నచ్చదనమాట. మనకేమైపోవాలి తెలుసా? ఈరోజు రాత్రికి మనం కోటీశ్వరులు అయిపోవాలి, ఈరోజు రాత్రి నేను ధనవంతుడిని అయిపోవాలి, అలాంటి ఆలోచనలు ఉంటాయి మనకి. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు. అది స్థిరంగా ఉండిపోతుంది. ఎంతోమందిని చూస్తాం, ఒక రోజు లాటరీ గెలిచేస్తారు, అబ్బా ఎంత గొప్ప వాళ్ళు అయిపోతారు రాత్రికి. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏదో ఒకటి ఓడిపోతారు, ఇంకా అంతే మళ్ళీ దివాలా తీసేస్తారు. కానీ దేవుడు ఉద్దేశం అది కాదనమాట. మనం ఒకసారి దేవుడి చేత ఆశీర్వదించబడినాము అంటే అదే స్థితిలోనే ఉంటాం. ఎందుకంటే మనం క్రమక్రమంగా నేర్పిస్తూ తీసుకుపోతాడు దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాడు చేయటానికి. కాబట్టి దేవుడి కార్యాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి, మన ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి దేవుడికి చేతికి కానీ మన జీవితాన్ని అప్పగించి మనం ముందుకు కానీ సాగినట్లయితే మన జీవితంలో కూడా ఇస్సాకు ఏ విధంగా నూరంతల ఫలం పొందుకున్నాడో మనం కూడా ఆ విధంగా 100% రిజల్ట్ అనేది చూస్తామన్నమాట. దేవుడికి మాత్రమే సాధ్యమండి. లోకంలో ఎవరైనా కూడా 100% గ్యారంటీ ఇచ్చే మనుషులు ఎవ్వరు లేరు. కానీ దేవాది దేవుడు మాత్రం 100%. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఎలాంటి గొప్ప కార్యాలైనా తన బిడ్డల కోసం చేస్తాడు, చేసేటువంటి శక్తివంతుడు. అంతేకాకుండా దేవుడికి ఈరోజు మనందరి పట్ల బహు విస్తారమైన తలంపులు ఉన్నాయి. నార్మల్ తలంపులు కాదు. మన పట్ల దేవుడికి ఉన్న ఆలోచనలు మనం ఆలోచించే ఆలోచనలు కావు. ఎందుకంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు అంటే ఆయన. మరి అంత గొప్ప ఆలోచనలు ఆయనకున్నాయి మన పట్ల. కాబట్టి మనం చిన్నవి అడిగినప్పుడు దేవుడు ఏవి చేయడు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడనే విషయాన్ని కూడా మర్చిపోవద్దండి. ఒకటేసారి ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు, ప్రతి ఒక్కటి కూడా దేవుడు నేర్పించి ఇస్తాడండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు పరిశోధించి, పరీక్షించి దాని విలువని నేర్పించిస్తాడు. ఈరోజు ఆ విలువగాని దేవుడు మనకు నేర్పించకుండా ఇచ్చేసినాడు అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం ఎక్కడో చోట పడిపోతాం. దేవుడికి అది ఇష్టం ఉండదు. కాబట్టే మనల్ని ఏం చేస్తాడంటే, ఇది ఇస్తే నువ్వు ఎలా బ్రతుకుతావు, ఇది ఇవ్వకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు, 2 టెస్టింగ్లు ఉంటాయన్నమాట. దేంట్లో నువ్వు సక్సీడ్ అవుతావో దాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు ఆ పనిలో సఫలమైనప్పుడు తప్పకుండా నేను ఉన్నత స్థితిలోకి, ఆశీర్వాదంలోకి దేవుడు నడిపిస్తాడు. మరి బైబిల్లో మనం చదివినాం కదా ఇందాక, ఇస్సాకు జీవితంలో కూడా ఇస్సాకు ఏమనుకున్నాడంటే ఐగుప్తుకి వెళ్ళిపోదాము అనుకున్నాడు. కానీ దేవుడు అతని గెరార్ అనే ప్రాంతంలోకి మళ్ళీ వెళ్ళమని చెప్పాడు, ఫిలిస్తీన్ల ప్రాంతంలోకి. మరి దేవుడు మాట అక్కడ ఇస్సాకు లోబడ్డాడు. మరి వెళ్ళాడు కాబట్టే దేవుడు అంత గొప్పగా నూరంతల ఫలం పొందే విధంగా చేశాడు. క్రమముగా అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడు మాట వింటేనే మన జీవితంలో మనకు క్షేమం ఉంటుంది. దేవుడు మాట వింటేనే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు మాట వింటేనే మన జీవితంలో 100% మనం ఉన్నత స్థితిలో ఉంటాము అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అలాగే దేవుడు మాటకి లోబడాలి. దేవుడు చిత్తం కాకుండా మన ఇష్టం నెరవేరాలని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దాంట్లో మనకి సఫలత ఉండదు. కాబట్టి దేవుడి మాటకి లోబడదాము, దేవుడి చిత్తం చేయటకు లోబడదాము. ఆయన మాట వినుటలో మనం ఖచ్చితంగా మరి సక్సీడ్ అవ్వగలిగితేనండి మనకి ఇంకా తిరుగు ఉండదు. కాబట్టి ఎందుకంటే ఆయన తలంపులు అంత గొప్పవి. కాబట్టి ఆయన మాట విని ఆయనకు లోబడినప్పుడు తప్పకుండా అంత గొప్ప ఆశీర్వాదంలోకి మనం ప్రవేశించబడతాం. కాబట్టి దేవుడు మాట వినటం మనకి క్షేమము, దేవుడు చిత్తము చేయటం మనకి క్షేమం. అది కష్టమైనా, అది ఇబ్బంది అయినా. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు నో చెప్పినప్పుడు మన అందరికీ ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలియదు కదా దేవుడుకున్న తలంపులు. మనం వేసుకుంటాం ఆల్రెడీ ఎస్టిమేషన్స్ అన్నీ. కాబట్టి అవి దేవుడు నో అని చెప్పినప్పుడు మనకు చాలా బాధ వేస్తుంది. కానీ మనం వాటిని పక్కన పెట్టి నేను దేవుడు చిత్తం చేయటమే నాకు మేలు అనుకొని చేసినప్పుడు తప్పకుండా మన జీవితంలో ఆశీర్వాదం అనేది చూస్తాం. ఈ వాగ్దానం ఎంతమంది జీవితంలో నెరవేరాలని ఆశపడుతున్నారండి? మనందరికీ ఆశ ఉంది కదా, దేవుడు యొక్క బహు విస్తారమైన తలంపులు మనందరి జీవితంలో నెరవేరాలని. మరి దేవుడు తలంపులు మన జీవితంలో నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుడు మాట వినాలి. దేవుడు మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు ఈ గొప్ప దీవెనలు మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు నాయన. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చబడాలని ఆశతో నీ వైపు చూస్తున్నాం. అయితే నీ మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి, నీ చిత్తము చేసి తండ్రి గొప్ప వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని
యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.